టుడే క్రికెట్ న్యూస్ మార్చి 1, 2024కు స్వాగతం. ఈరోజు క్రికెట్ ప్రపంచంలోని ముఖ్యాంశాల గురించి తెలుసుకుందాం. శ్రీలంక కెప్టెన్గా ఓపెనర్ చరిత్ అసలంక నియమితులయ్యారు. రెగ్యులర్ కెప్టెన్ వనిందు హసరంగ గైర్హాజరు నేపథ్యంలో అతడిని తాత్కాలిక సారథిగా శ్రీలంక క్రికెట్ బోర్డు నియమించింది. బంగ్లాదేశ్తో జరగబోయే తొలి 2 టీ20లకు అసలంక కెప్టెన్గా వ్యవహరించనున్నారు. కాగా హసరంకపై ఐసీసీ 2 మ్యాచ్ల నిషేధం విధించింది. ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను అతడిపై వేటు వేసింది. మరైస్ ఎరాస్మస్ అంపైరింగ్కు వేడుకోలు పలుకుతున్నట్లు తెలిపాడు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్ట్ మ్యాచ్ తనకు చివరిదని ప్రకటించారు. కాగా ఎరాస్మస్ 18 ఏళ్ల క్రితం అంపైరింగ్లోకి ప్రవేశించారు. ఎన్నో మెగా టోర్నీలకు ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. 43 టీ20లు, 115 వన్డేలు, 78 టెస్టులకు ఆయన అంపైర్గా విధులు చేపట్టారు. 2021లో ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఇయర్గాను నిలిచారు. రంజీ ట్రోఫీ ఆడకుండా మొండికేసిన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించింది. ఐపీఎల్ మెరుపులతో భారత జట్టులో చోటు దక్కించుకొని ఆ తర్వాత దేశవాళీ క్రికెట్కు గుడ్ బై చెబుతున్న వారికి ఇది గట్టి హెచ్చరికేనని విశ్లేషకులు భావిస్తున్నారు. 3 ఫార్మెట్లు ఆడుతున్న సీనియర్లు రంజీలు ఆడటం కష్టమే. అయితే కుర్రాలు కూడా అదే రీతిలో ఉండటం చాలా పెద్ద తప్పని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత క్రికెటర్లకు బీసీసీఐ బంపర్ ఆఫర్ ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. ఒక ఏడాదిలో జరిగిన అన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడిన క్రికెటర్కు 15 కోట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే ఒక ఏడాదిలో జరిగిన అన్ని రంజీ మ్యాచ్లు ఆడిన ఆటగాడికి 75 లక్షల రూపాయలు అందించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్లతో బీసీసీఐ చర్చించింది. ఆల్రౌండర్ కృణాల్ పాండ్యాకు లక్నో సూపర్ జెయింట్స్ మేనేజ్మెంట్ షాక్ ఇచ్చింది. వైస్ కెప్టెన్గా అతడి స్థానంలో వెస్టిండీస్ విధ్వంసక ప్లేయర్ నికోలస్ పూరన్ను నియమించింది. నిన్న జరిగిన ఓ ఈవెంట్లో కెప్టెన్ రాహుల్ వైస్ కెప్టెన్ పూరన్కు 29 నెంబర్ జెర్సీని అందించాడు. గత సీజన్ వరకు ఎల్ఎస్జీ వైస్ కెప్టెన్గా కృణాల్ పాండ్యా ఉన్న విషయం తెలిసిందే. 2023 వేలంలో పూరన్ను 16 కోట్ల రూపాయలను వెచ్చించి లక్నో సొంతం చేసుకుంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘట్టానికి భారత్, ఇంగ్లాండ్ల మధ్య ధర్మశాల వేదికగా జరగనున్న 5వ టెస్ట్ మ్యాచ్ వేదిక కానుంది. ఈ మ్యాచ్ 2 దిగ్గజ ఆటగాళ్లకు 100వ టెస్ట్ మ్యాచ్ కానుంది. టీమిండియాకు చెందిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్స్టో తమ కెరీర్లో 100వ టెస్ట్ మ్యాచ్ను ధర్మశాలలో ఆడనున్నారు. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్లో 2 వేర్వేరు జట్లకు చెందిన ఆటగాళ్లు 100వ టెస్ట్ మ్యాచ్ను ఆడనుండటం ఇది 3వసారి మాత్రమే. అశ్విన్, బెయిర్స్టోలకు చిరకాలం గుర్తుండిపోయే ఈ మ్యాచ్ కోసం వారితో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ధర్మశాల వేదికగా భారత, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5వ చివరి టెస్ట్ మ్యాచ్ కోసం భారత జట్టును నిన్న ప్రకటించారు. 4వ టెస్టుకు దూరంగా ఉన్న బుమ్రా ఈ మ్యాచ్లో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. బుమ్రా జట్టులోకి తిరిగి వచ్చాడంటే తుది జట్టులో అతనికి స్థానం ఖరారైనట్లే. బుమ్రా, ఆకాశ్దీప్తో కలిసి భారత పేస్ బౌలింగ్ దళాన్ని లీడ్ చేస్తాడు. బుమ్రా పునరాగమనంతో 4వ టెస్టులో ఆశించినంతగా ప్రభావం చూపించలేకపోయిన సిరాజ్పై వేటు పడే అవకాశం ఉంది. ధర్మశాల పిచ్చు స్పిన్నర్లకు అనుకూలించడంతో 3 పేసర్లతో బరిలోకి దిగే అవకాశం లేదు. ఇక భారత తుది జట్టు విషయానికి వచ్చినట్లయితే 4వ టెస్టులో ఆడిన జట్టులో 2 మార్పులకు ఆస్కారం ఉంది. వరుసగా 3 టెస్టుల్లో విఫలమైన రజత్ పటీదార్ స్థానంలో దేవదత్త పడిక్కల్ తుది జట్టులోకి రావచ్చు. ఇక సిరాజ్ ప్లేస్లో బుమ్రా రీ ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖరారైనట్లే. 5వ టెస్టులో రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చి అశ్విన్కు తాత్కాలిక కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్తారనే ప్రచారం కూడా ఉంది. ధర్మశాల టెస్టు అశ్విన్కు 100వ టెస్ట్ మ్యాచ్ కానుండడంతో ఇది నిజమేనని కూడా అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ ప్రచారం ఒట్టిదేనని తేలిపోయింది. రోహిత్ అప్డేట్ చేసిన స్థానంలో ఉన్నాడంటే తుది జట్టులో ఖచ్చితంగా ఉన్నట్లే లెక్క. ఒకవేళ రోహిత్కి విశ్రాంతి ఇచ్చినట్లయితే మొత్తం జట్టు నుంచే తప్పించి అతనికి ఇంటికి వెళ్ళేటటువంటి అవకాశం ఇచ్చేవాళ్ళే. బట్ ప్రస్తుతము స్క్వాడ్లో రోహిత్ శర్మ ఉన్నట్లయితే ఖచ్చితంగా కెప్టెన్సీ వహిస్తాడు, మ్యాచ్లో ఉంటాడు. మొత్తంగా చూస్తే బుమ్రా రీ ఎంట్రీ మినహా 5వ టెస్టు కోసం ప్రకటించిన భారత జట్టులో ఎలాంటి మార్పులు లేవు. ఇక 5వ టెస్టు కోసం అప్డేట్ చేసిన భారత జట్టు వివరానికి వచ్చినట్లయితే కెప్టెన్గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్గా బుమ్రా, ఆ తర్వాత యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, కేఎస్ భరత్, దేవదత్త పడిక్కల్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాశ్దీప్ ఉన్నారు. వీరి నుంచి తుది 11 మంది ఆటగాళ్లను ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక 5వ టెస్టులో ఆడపోయే భారత తుది జట్టు అంచనా విషయానికి వచ్చినట్లయితే కెప్టెన్గా రోహిత్ శర్మ, ఆ తర్వాత యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, దేవదత్త పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్దీప్ ఆడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.